ఇప్పుడు పీఎంఎల్ఏ యాక్ట్ ప్లస్ ఈసీఐఆర్ యాక్ట్ అంటే ఏంటి సార్? అది అది ఒకవేళ అది అమలు పరిస్తే అవును. బెయిల్ ఉంటుందా? లేకుంటే జైలు సార్ జైలు పిఎంఎల్ఏ జైలు అంటే శిక్ష పడుతుందా? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇది అటల్ బిహారీ వాజ్పేయి టైంది ఇది. ఓకే. ఎందుకంటే చాలా మటుకు బ్లాక్ మనీని వైట్‌లో కన్వర్ట్ చేసుకుంటున్నారు ఓకే. అని చెప్పి యాక్ట్ పెట్టారు. చాలామంది క్రిమినల్స్, రౌడీస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్‌టార్షన్స్, కిడ్నాపింగ్, మర్డర్స్ ఫర్ గెయిన్ ఇట్లాంటి షెడ్యూల్డ్ అఫెన్సెస్ అంటారు. ఓకే. అలాంటి అఫెన్సెస్ కమిట్ చేసి చీటింగ్ గూడా. ఇవన్నీ కమిట్ చేసిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. అవన్నీ సంపాదించుకున్న తర్వాత సీక్రెట్‌గా జైలుకెళ్తారు, బెయిల్ తెచ్చుకుంటారు, వచ్చేస్తారు, ట్రయల్ చేసుకుంటారు, యాక్విట్ అయిపోతారు. ఓకే. కానీ ఈ డబ్బులతోటి మంచి కంపెనీస్ ఓపెన్ చేస్తారు. హాస్పిటల్స్, ఆ తర్వాత స్కూల్స్, కాలేజెస్ అనుకుందాం యూనివర్సిటీస్ ఇవన్నీ చేసుకొని వైట్ మనీలో కన్వర్ట్ చేసేస్తారు. మళ్ళీ టాక్సెస్ పే చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళకి ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయిందో ఇతని మీద ఈడీ వాళ్ళ దృష్టికి తెలిస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒక ప్రీమియర్ ఏజెన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. వాళ్ళకి తెలిసిన వెంటనే వాళ్ళు ఒక ఈసీఐఆర్ అనేది బుక్ చేస్తారు. అంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది ఇది సూపర్ ఎఫ్ఐఆర్ లాంటిది. ఎఫ్ఐఆర్ ఉండాలి. ఉన్న తర్వాతనే ఈ ఈసీఐఆర్ బుక్ అవుతది. ఓకే. ఇది బుక్ అయిన తర్వాత అరెస్ట్ కంపల్సరీ. హ్మ్. ఆ తర్వాత రిమాండ్ కంపల్సరీ. ఆ తర్వాత ఓకే. బెయిల్ దొరకడం అనేది కష్టం. ఎందుకంటే ఇందులో ట్విన్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి కోర్ట్‌లో. అంటే ఇతను తప్పే చేయలేదని నమ్మాలి. ఫ్యూచర్‌లో తప్పు చేయడని నమ్మాలి. సో ఓకే. కాబట్టి ఇప్పుడు మీరు కవిత గారు గాని, కేజ్రీవాల్ గాని, మన హేమంత్ సోరెన్ అని చీఫ్ మినిస్టర్ జార్ఖండ్ గాని వీళ్ళందరిని కూడా 6 మంత్స్ టు 2 ఇయర్స్ పెట్టారు జైల్‌లో, తిహార్ జైల్‌లో. ఓకే. సో ఇది చాలా స్ట్రింజెంట్ యాక్ట్ ఇది. ఓకే.